నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. డిసెంబర్ 6 తెలుగు సినిమాకు ఆడపడుచు పుట్టినరోజు. డిసెంబర్ 6 అదే రోజున మరో ఏట ఆమెను మన దగ్గర నుంచి తీసుకెళ్లిన రోజు. మహానటి సావిత్రి 60 ఏళ్ల క్రితమే తెలుగు తెర మీద పున్నమిలా వెలిగిపోయిన ఆ జాబిల్లి ఈ రోజు 90వ జయంతి. సరిగ్గా 15 ఏళ్ల నటన, 46 ఏళ్ల జీవితం. కానీ తెలుగు వారి హృదయంలో మాత్రం శాశ్వతం. సావిత్రి ఒక నటి కాదు, ఒక పాఠం, మహిళలకు ఒక కన్నీటి శబ్దం. సావిత్రిని చిన్నప్పటి నుంచే మంచి డాన్సర్. ఆమె డాన్స్ చూసే నాటకాల్లోకి తీసుకున్నారు. ఆమె నాటకాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్ని డాన్స్ డ్రామాలే. మగ వేషంలో ఉన్న ఆడపిల్లలతో మేనక, విశ్వామిత్ర, నారాయణమ్మ, నాయుడు బావ, రాధాకృష్ణ స్టేజ్ మీదకు లేడి పిల్ల వచ్చిందా, ఎవరా పిల్ల అని ఆరా తీసేవారట. అప్పటికే తెలిసిన వారు ఇక సావిత్రి అట కదా, అల్లరిగా చేసినా భలేవా చేస్తోంది, అవును అల్లరిగానే చేస్తోంది అనుకునేవారు. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏంటంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికని కథలు కథలుగా చెప్పుకునేవారు. నింగిలో జాబిలి ఒక్కటి, వెండితెర మీద మాత్రం రెండంటారు. అందుకే సావిత్రిని మన మిస్సమ్మ, మన పార్వతి, మన శశిరేఖ అని పిలుస్తారు. 14 ఏళ్ల చిన్నారి, నాటకాల్లో అలరి చేసే అమ్మాయి. ఒకరోజు సినిమా సెట్కు వచ్చేసరికి మహా జలపాతంలా ప్రవహించింది. భానుమతి వదిలేసిన 2 అవకాశాలు దేవదాసు, పార్వతి, అలాగే మిస్సమ్మ పాత్ర. ఈ 2 రోల్స్ సావిత్రిని స్టార్ను కాదు, ఆకాశానికి ఎగిసేలా చేశాయి. నటనలో ఏ పాత్ర ఇచ్చినా కూడా అద్భుతంగా అర్థం చేసుకున్న సావిత్రి జీవితంలో మాత్రం మనుషుల్ని గుర్తించలేదు. సావిత్రిని నమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప, నమ్మి మోసపోయింది, నమ్మి దోపిడీకి గురైంది. బదులుగా వారిని కొట్టలేదు, ఆమె తిట్టలేదు కూడా. కొరడా పట్టుకు శిక్షించనూ లేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్ళిపోయింది. 19 నెలలు ఆమె కన్నులు ఓ మూలగా పాపాలు లెక్కపెట్టినట్లు మృత్యుశయ్యపై పడుకుని తనని వంచిన ప్రతి వ్యక్తిని అంతర్నిశబ్దంలో హతమార్చినట్టు నిలిచింది. స్టేజ్ మీద గెంతే డాన్సింగ్ స్టార్, స్క్రీన్ మీద దివ్యమైన భావాల దేవత, ఇంటి పక్కన నానా బొమ్మలు కొనిద్దాం అన్న తన కుమారుడి మాట నెరవేర్చలేకపోయిన తల్లి. ఇవన్నీ ఒకే మహిళలో, సావిత్రిలోనే ఉన్నాయి. ఆమె ప్రతిభ ఆకాశం, అవకాశాలు ఆమె పాదాల వద్దే పడిపోయాయి. కానీ జీవితంలో ఒక్క పాఠమే చెప్తుంది సావిత్రి. పెద్ద ప్రతిభ ఉన్నా, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోతే, నమ్మిన వాళ్ళను జాగ్రత్తగా ఎంచుకోకపోతే జీవితం కూడా మనల్ని జాగ్రత్త చేయదు. కెరీర్ ఉధృతంగా సాగుతున్న సమయంలో సావిత్రి చేసినవి 2 తప్పులు: అధిక తిండి, మద్యపానం. ఈ 2 అలవాట్లు ఆమెను, ఆమె రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. 1965లో దేవతా సినిమా తీసే నాటికి సావిత్రిని చూపించాలంటే కెమెరామెన్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అన్ని లాంగ్ షాట్లే పెట్టుకునేవారు. ఇంత చేస్తే ఆమె వయసు ఎంతో కాదు, కేవలం 30 ఏళ్లే. కొత్త హీరోయిన్లు సావిత్రికి వచ్చిన అవకాశాలు తన్నుకుపోయేవారు. విశేషం ఏంటంటే ఆమె కంటే ఒక ఏడాది చిన్నదైన జమున హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 1975 వరకు స్టార్ల జలామణి అయింది. సావిత్రి గురించి చెప్పుకోవాలంటే మహాభారతం అంత పెద్దగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆమె నటి కాదు, ఒక స్కూల్. అభినయ పాఠాలు ఆమె నేర్పింది, జీవిత పాఠాలు కూడా తనే చెప్పింది. పేరుకు మహానటి, కానీ తెలుగు మనసుల్లో ఆమె పేరు జాబిలిలా రాత్రంతా వెలిగే శ్వాస.